రాజకీయ నాయకులు అన్నాక రాజకీయాలే చేస్తారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఎవరికీ తెలియదు. పార్టీ మారేదాకా పక్కనున్న వారికి కూడా చెప్పరు. ఇప్పుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కొందరు పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతోంది. కానీ మేము పార్టీ మారడం లేదంటూ కొందరు వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఇంతకీ ఎవరా నాయకులు, ఏమిటా కదా? బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన పార్టీకి రాజీనామా చేయడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నుంచి 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగారు. పార్టీ అధిష్టానానికి నమ్మిన బంటుగా కొనసాగుతూ వచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ గురించి గాని, పార్టీ అధిష్టానం గురించి గాని మాట్లాడే విపక్షాలపై వంటికారిపై లేచే నాయకునిగా ఆయనకు పేరు కూడా ఉండేది. అలాంటి నాయకుడు ఉన్నట్టుండి రాజీనామా చేయడం ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సైలెంట్ గా పార్టీకి రాజీనామా చేసిన గువ్వల బాలరాజు ఆ తరువాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఘాటు విమర్శలు కూడా చేశారు. మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు, పార్టీలో ముఖ్య నాయకుడు, అన్నిటికీ మించి అధిష్టానానికి నమ్మిన బంటు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న గువ్వల బాలరాజు పార్టీ మారడమేమిటని రాజకీయాల్లో చర్చ మొదలైంది. తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ పెద్దలు కొనుగోలు చేస్తున్నారంటూ కేసీఆర్ తెరలేపిన ఓ ఫామ్ హౌస్ ఎపిసోడ్లో గువ్వల బాలరాజు కూడా ఉన్నారు. అప్పుడు బీజేపీపై నిందలు వేసిన ఈ మాజీ ఎమ్మెల్యే తాజాగా అప్పట్లో తమ నాయకుడు కేసీఆర్ చెప్పినట్లు మాత్రమే నడుచుకున్నానని సెలవిచ్చారు. మొత్తం మీద అదే బీజేపీ పార్టీలో చేరిపోయారు. ఇక ఆయనను పార్టీలోకి ఆహ్వానించిన సమయంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో 10-12 మంది మాజీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటూ పెద్ద బాంబు పేల్చారు. త్వరలోనే వాళ్ళంతా బీజేపీలో చేరుతారంటూ ప్రకటించారు. కానీ వాళ్ళు మాకు ఆకర్షిత మా దగ్గరకు వస్తున్నారు. చాలా మంది మాతో టచ్లో ఉన్నారు. ఇప్పుడు కేవలం మాజీలు వస్తున్నారు. మీరు చూడండి, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మీద, కాంగ్రెస్ మీద వాళ్ళ ప్రజాప్రతినిధులకి నమ్మకం లేదు, ప్రజలకు నమ్మకం లేదు, నాయకులకు నమ్మకం లేదు. కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. మేము కూడా ఆహ్వానిస్తున్నాం. మా పార్టీ రాండే, పార్టీని బలపరచండి, తెలంగాణ ప్రజలకు ఒక డబుల్ సర్కార్ ఇంజన్ ఇస్తామని చెప్పేసి కూడా మేము ఎక్కడ కూడా మేము వాళ్ళని ప్రలోభించో లేకుంటే భయపెట్టించి ఎక్కడ కూడా మేము మా పార్టీని తీసుకోవట్లేదు. అందరూ స్వచ్ఛందంగా మా పార్టీలు చేరుతున్నారు. చేరాలని కూడా మీకు కోరుతాం. నమ్మిన బంటుగా ఉన్న గువ్వల పార్టీ మారడం, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేయడం, బీజేపీలో తీర్థం తీసుకున్న తర్వాత ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ మరింత మంది మాజీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని చెప్పడంతో బీఆర్ఎస్లో అలజడి మొదలైంది. నిజానికి గువ్వల బాలరాజు పార్టీ మారడానికి ఆయనకు స్థానికంగా కొన్ని పరిస్థితులు కారణం కావచ్చు. ముఖ్యంగా ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీ పార్టీ రాష్ట్ర వ్యవహారాలు నెత్తిన వేసుకున్న మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మారిన రాజకీయ పరిస్థితులతో బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఆయన రాక గువ్వల బాలరాజుకు రాజకీయంగా దెబ్బ అయింది. ఎమ్మెల్యేగా అచ్చంపేట నుంచి ఓటమి పాలైన గువ్వల అనంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించారు. కానీ అనూహ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బరిలోకి దింపింది బీఆర్ఎస్ అధిష్టానం. దీంతో అసంతృప్తికి లోనైన గువ్వల బాలరాజు తన రాజకీయ భవిష్యత్తు వెతుక్కునే పనిలో భాగంగా ప్రస్తుతం బీజేపీలో చేరారనే టాక్ ఉంది. గువ్వల బాలరాజు విషయం అలా ఉంటే బీఆర్ఎస్ పార్టీలో మాత్రం చర్చ మరోలా జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు చేసిన వ్యాఖ్యల చుట్టే బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచన చేస్తూ వస్తుంది. బీజేపీతో టచ్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు ఎవరనే అంశంపైనే బీఆర్ఎస్ నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కొంతమంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు
బీజేపీ అధిష్టానానికి టచ్లోకి వెళ్లినట్లు బీఆర్ఎస్లో చర్చ మొదలైంది. ఇతర జిల్లాల పరిస్థితి కాస్త పక్కన పెడితే గువ్వల బాలరాజు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిన నాగర్ కర్నూలు జిల్లా నుంచి 3 మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే చర్చ జిల్లా రాజకీయాల్లో మారుమోగింది. దీంతో ఆ మాజీ ఎమ్మెల్యేలు తాము పార్టీ మారడం లేదని వివరణ కూడా ఇచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి పేర్లు ప్రచారంలోకి రావడంతో వారు మీడియా సమావేశం పెట్టి మరీ వివరణ ఇచ్చుకున్నారు. ఈ మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారే విషయానికంటే ముందు ఇప్పటికే పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అంశాన్ని పరిశీలిస్తే అప్పట్లో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా తాము పార్టీ మారడం లేదంటూనే ఒక్కొక్కరుగా 10 మంది కారు దిగి హస్తం గూటికి చేరారు. ఆ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు శాసనసభ స్పీకర్కు సూచించిన తర్వాత ఈ కొత్త ఎపిసోడ్ మొదలు కావడం రాజకీయాలను వేడెక్కించింది. ఇప్పటిదాకా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా సాగింది. ఇప్పుడు తాజాగా పార్టీ మారుతారు అంటున్న మాజీ ఎమ్మెల్యేల విషయంలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా రాజకీయం నడుస్తుంది. నిజంగానే మరింత మంది మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి మారుతారా? ఆ పార్టీ చీఫ్ రామచంద్రరావు పేల్చిన బాంబు నిజమే అవుతుందని భావించే బీఆర్ఎస్ అలర్ట్ అయిందా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.